నమస్కారం ప్రజలారా. మనం ఎప్పుడు కూడా మన అందగాడు గురించి పెద్దగా మనమేం మాట్లాడాలి. ఎందుకు అందగాడు అంటున్నారేమో ప్రజలారా. మన జగనన్న నామకరణం చేసినాడు అందగాడు వల్లభనేని వంశీ అని. సరే, అందుకోసమని అన్న ఖచ్చితంగా అన్న ఏమి చెప్తాడో అన్న చెప్పిన దానికి కట్టుబడి ఉండటమే మన లక్ష్యం. కాబట్టి మనం అందగాడు గురించి మనం ఈరోజు ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే గతంలో అందగాడు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి పనులు, చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి చర్చించుకునే పోయే ముందుగా వల్లభనేని వంశీ ఒక పోస్టు పెట్టినాడు ఫేస్బుక్ పోస్ట్లో. సరే, ఫేస్బుక్లో వచ్చింది ఆ పోస్టు. సరే, ఏం పెట్టాడో ఆ పోస్ట్ అని చెప్పి చూసి ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం. దయచేసి వీడియోను చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఆ పోస్ట్ ఏందనేది ఒకసారి మనం చూద్దాం. వల్లభనేని వంశీ పెట్టిన పోస్ట్ ఇది. మనం ఒకసారి చదువుదాం, ఉండండి. గన్నవరం మండలం మర్లపాలెంలో కార్యకర్తల పరామర్శకు వెళ్ళిన నేపథ్యంలో ఖమ్మంపాటి శ్రీధర్, ఖమ్మంపాటి రామ్మోహనరావు మమ్మల్ని కలిశారనే కక్షతో ప్రత్యర్థులు ఇరువురిపైన హాకీ స్టిక్స్తో దాడి చేసి గాయపరచగా పిన్నమనేని హాస్పిటల్ నందు తలకి చేతికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న శ్రీధర్ రామ్మోహన్ రావులను పరామర్శించి ధైర్యంగా ఉండమని వారికి అండగా నేనున్నానని భరోసా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు బాగుండదు. సరే, దేనికి కొట్టుకున్నారా, ఏంది వ్యవహారమా, ఏందనే విషయాన్ని సరే మనం తీసుకువచ్చినటువంటి సంస్కృతే కదా. మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మీద ఈ విధంగా దాడులు చేయబట్టే కదా. సరే, ఆ రోజు ఏం మాట్లాడాలి, ఆ రోజు ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారో నోట్లో ఏమో తెలియదు. సరే, ఇకపోతే ఈయన మాట్లాడిన దానికి నేను చెప్తున్నా, బాగానండి. ఈయన చూడండి, ఇది బాగా చూసి మళ్ళా మాట్లాడదాం మనం. పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహనీయులు ప్రాతినిధ్యం వహించిన గన్నవరం నియోజకవర్గంలో ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేయడం హేమమైన చర్య. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు. నేనేం చెప్తానంటే, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయులు గన్నవరంని ప్రాతినిధ్యం వహించినారు. నీలాంటి హౌలేగాళ్ళు కాదు. నీలాంటి హౌలేగాళ్ళు అసలు పుచ్చలపల్లి అసలు ఆయన పేరు నీకెవరు చెప్పినారో చెప్పరా? అసలు ఆయన పేరు మా నాన్నకే తెలీదు, నీకెట తెలుసు? ఆయన పేరు చెప్పి నువ్వు పెద్ద ఇది చేద్దాం అనుకోవడావా? అసలు ఆయనకు నీకు ఏంది పోటీ? ఆయన ఏ విధంగా గన్నవరంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏ విధంగా ఆయన ఆసరాగా ఉన్నాడు, ఏ విధంగా భరోసాగా ఉన్నాడు, ఏ విధంగా ప్రజల పట్ల ఆయన పోరాటాలు ఉన్నాయి. నువ్వు ఈరోజు ఆయన పేరు తీసుకొని వచ్చావా? నీకు ఆయనకు ఏంది అసలు? నువ్వెవడు అసలు పొగడాగాడివి? నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ఒక హౌలేగాడివి. నువ్వేం మంచోడు కాదు. నువ్వేం మంచోడు అని నువ్వు అనుకుంటే సరిపోదు. మనము రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. గతంలో నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు చేసినటువంటి అవినీతి ఏ విధంగా ఉన్నది, నువ్వు ఏ విధంగా అధికారులను ఏ విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినావు, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బినావు, ఏ విధంగా మనం డబ్బులు గుంజొచ్చు, ఏ విధంగా ఇది చేయొచ్చు అన్నటువంటి అన్నీ చూసినారు. నైనా నిన్ను ఆర్థికంగా బలపరిచినటువంటి వ్యక్తిని ఏ విధంగా నువ్వు మాట్లాడినావు, ఏ విధంగా నువ్వు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను మాట్లాడినావు, ఏది వ్యవహారం అనేది ఎవరికి తెలీదా? అంటే కొన్ని బయటికి రాలేదులే, కొన్ని లోపల నువ్వు ఏ విధంగా నిన్ను ఆర్థికంగా బలపరిచినటువంటి వ్యక్తులని వాళ్ళను ఏ విధంగా మాట్లాడినావు, ఏంది వ్యవహారం? నువ్వు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏ విధంగా తగలబెట్టించేటువంటి పని చేసినావు, ఏ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినావు, ఏ విధంగా నీ ప్రత్యర్థి అయినటువంటి అప్పుడు ఉన్నటువంటి మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తిని నువ్వు ఏ విధంగా ఫోన్లు చేసి ఏ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినావు. నువ్వు చేసినటువంటి డకాయిట్ హౌలే పనులు ఎవడూ చేసినాడు? ఏ 175 నియోజకవర్గాల్లో ఎవరు కూడా. నువ్వు ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారి మాట ఆయన పేరు తీసుకొని వచ్చావా? నీ బతుక్కి నీకు ఎవడు చెప్పినాడో చెప్పరా ఆయన పేరు ముందు? నీకా అంత దమాకు లేదు. మన జగనన్న అంత దూరం ఆలోచన లేడు. ఎవడు అంటారు అడిగితే చెప్పినా కూడా, సజ్జలన్నా చెప్పినా ఏంటో. మరి నీకు ఈ పేరు ఎవరు చెప్పినారు అనేదే నా ప్రశ్నేనా. సో నేనేం చెప్తానంటే, అయ్యా వల్లభనేని వంశీ అందగాడ, నువ్వు చేసినటువంటి హౌలే పనులకి రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా చెత్త తుఫు అని ఊసినారు. నువ్వు మాట్లాడినటువంటి మాటలకు
నువ్వు ఏ విధమైనటువంటి మహిళల పట్ల ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలం వాడావు. నిన్ను పరిటాల రవీంద్ర గారు వాళ్ళతో సన్నిహితంగా ఉన్నావని, అదేవిధంగా పరిటాల సునీతమ్మ నిన్ను దగ్గరికి తీసిందని, అదేవిధంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నీకు దగ్గరికి తీసి నిన్ను ఎమ్మెల్యేని చేసినా, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్ను ఆర్థికంగా బలపరిచినా, నీకు ఏదో వ్యాపారాలు ఏదో ఉన్నాయని కూడా ఏదో ఒక రకమైన వ్యాపారాలు, నేను వాటన్నిటి గురించి మాట్లాడడంలా, నీకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి వ్యక్తుల ఇంట్లో ఉండేటువంటి మహిళలని నువ్వు ఏ విధమైనటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడినావో రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ చూసినారు. ఏ విధంగా రౌడీల్ని పెంచి పోషించినావు అనేది అందరికీ తెలుసు. ఏ విధంగా నువ్వు పనితీరు నింది అందరికీ తెలుసు. నువ్వు ఈరోజు ఆ మహనీయుని పేరు తీసుకొని వచ్చి మాట్లాడటం అనేది మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆగ్రహంగానే ఉంటారు. ఎవరు కూడా చూసిన వాళ్ళు, ఆ పోస్ట్ చూసేవాళ్ళు. నీలాంటి హౌలేగాడికి ఆయనకు పోటీ పెడతావా వంశీ అందగాడా? సో ఇకనైనా సరే ఏదైనా మనం చేసేటువంటి పని ఏదైనా ఉన్నది అంటే అడక్క తినటమే తప్ప రెండోది ఏమీ లేదు. మేము గన్నవరాన్ని శాసిస్తాం నువ్వు అంటావు, నేను గుడివాడిని శాసిస్తా అని వాడంటాడు. ఎంటపోయినారు ఇద్దరు ఈరోజు గాలికి కొట్టుకోమినారు. నైనా అదే గాలిలోనే కొట్టుకోమినారు. మన ఫ్యాన్ గాలికే కొట్టుకోమినారు అనుకోండి బా. ఎందుకంటే ఫ్యాన్ గాలికి ఎందుకు కొట్టుకోమినారు అంటున్నాను అంటే, ప్రజలారా, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు ఏ విధంగా మహిళల పట్ల మాటలు, ఏ విధంగా అధికారుల మాటలు, అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పైన వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలే వీళ్ళకి ఈరోజు ఈ బతుక్కి దిగజార్చినాయి. శుద్ధంగా మాట్లాడుంటే, రాజకీయాలు హుందాగా చేస్తుంటే, ఈ వల్లభనేని ఈ అందగాడు హుందాగా రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీకు ఏ విధంగా ఉన్నింది బతుకు? మా పార్టీలోకి వచ్చినావు. మా పార్టీలోకి వచ్చినాక మేము ఏ విధమైనటువంటి స్క్రిప్ట్ ఇచ్చి అదే మాట్లాడాలా? మేము ఏ విధంగా తిట్టమంటే ఆ విధంగానే తిట్టాలా? మమ్మల్ని కాదని ఏ రోజైనా మాట్లాడినాడా? మా వైసీపీ పార్టీని, మా జగనన్న, మా సజ్జలన్న, మా జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ వల్లభనేని వంశీ అందగాడు మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, అదేవిధంగా ముందుగా ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మంచిగానే బుద్ధి చెప్పినారు. ఇటువంటి మాటలు ఈ పుచ్చలపల్లి మహనీయుడు, పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహనీయుల్ని తీసుకొని వచ్చి మాట్లాడినామంటే ఈసారి ఆ ఉండే 11 కూడా ఉండవు. ఇట్లా గుడ్డేసుకొని మనం కొంపలోకి పోవాల్సిందే. నువ్వు ఇటువంటి పెద్ద వాళ్ళ పేర్లు తీసుకొని వచ్చి నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎటువంటి హౌలేగాళ్ళం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మా అందగాడు వల్లభనేని వంశీ పెట్టినటువంటి పోస్టు పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.